ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బావతో బాలయ్య అన్స్టాపబుల్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హై ట్రైలర్, డీజే టిల్లుకి సీక్వెల్ హీరోయిన్ దొరికిందా, చిరు రూట్ లో మోహన్ బాబు. అందరూ ఎదురు చూసిన అన్స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఇప్పటిదాకా ఈ సీజన్ లో ఎవరెవరు రాబోతున్నారు, ఫస్ట్ ఎపిసోడ్ ఎవరితో చేయబోతున్నారనే క్యూరియాసిటీని బ్రేక్ చేస్తూ కొన్ని రూమర్స్ పుట్టాయి. అందుకు తగ్గట్టే నారావారితో సీజన్ 2 బోని చేశాడు బాలయ్య. వెండితెరపై తనదైన స్టైల్ తో మెస్మరైజ్ చేస్తున్న బాలయ్య తొలిసారి ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ టాక్ షోతో దుమ్ము దులిపేశాడు. తన సినిమాల్లాగే షోని కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని చేసేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీజన్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంగళవారం సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో మొదలుపెట్టిన బాలయ్య సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తో మొదలుపెట్టాడు. టాలీవుడ్ లో కొత్త కంటెంట్ తో వస్తున్న మూవీ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. సంతోష్ ఖమ్మంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విశ్వంత్ దుడ్డుంపూడి మరియు మాలవిక సతీషన్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. ఈ సినిమా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు BFH సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. ట్రైలర్ యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యూత్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెద్ద విజయం సాధించిన చిత్రం ఇది. ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే సిద్ధు మాత్రం ఓ చిన్న హింట్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం. డీజే టిల్లు ఈ సినిమాలో అన్ని సమపాళ్లలో కుదిరాయి. అందుకే అంత పెద్ద హిట్ అయింది. అయినా సిద్ధు స్క్రిప్ట్ వర్క్, స్క్రీన్ అపియరెన్స్ కు, డైలాగ్ డెలివరీకి ఈ సినిమా హిట్ లో ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే. సిద్ధు వైవిధ్యమైన కామెడీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. రాధిక పాత్రలో నేహా శెట్టి ఆద్యంతం ఆకట్టుకుంది. ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఈ సినిమా
సినిమాకి సీక్వెల్ గా డీజే టిల్లు 2ని కూడా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే జోడీతో దర్శకుడు విమల్ కృష్ణ పార్ట్ 2 యథావిధిగా తెరకెక్కించడానికి అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే సీక్వెల్లో కేవలం హీరోని మాత్రమే రిపీట్ చేస్తూ హీరోయిన్ చేంజ్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అన్న ఆసక్తి నెలకొంది. అటుపై అనుపమ పరమేశ్వరన్ భాగం కానుందని ప్రచారం సాగింది. తాజాగా సిద్ధు పోస్ట్ అనుపమ ఎంట్రీని ఖరారు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇన్స్టా స్టోరీస్ లో అనుపమ కొత్త ఫొటోస్ ని పోస్ట్ చేసి ఇలా రాసుకొచ్చాడు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా అలాంటి ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిరంజీవికి సమకాలీకుడు సీనియర్ హీరో అయిన మంచు మోహన్ బాబు చాలా కాలంగా సరైన హిట్ లేక రేస్లో వెనుకబడ్డారు. ఇటీవల ఆయన సినిమాలు తగ్గించారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో రాబోతున్నాడట మోహన్ బాబు. అదేంటో చూద్దాం. ఇరుగు పొరుగు భాషల్లో బంపర్ హిట్లు కొట్టిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం చాలా కాలంగా కొనసాగుతున్న ట్రెండ్. అదంతా అటుంచితే ఇటీవలి కాలంలో మలయాళ బ్లాక్ బస్టర్లను మన వాళ్ళు వెంటనే వెతికి పట్టుకుంటున్నారు. తెలుగులో రీమేక్లు చేసి హిట్లు కొడుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్. మెగాస్టార్ నటించిన ఈ సినిమా తనకు ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ అని చెప్పాలి. సమకాలీకుడు మోహన్ బాబు బాక్స్ ఆఫీస్ రేస్లో వెనుకబడ్డాడు. మోహన్ బాబు యాక్ట్ చేసిన రీసెంట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ఇండియా అయ్యింది. తెలుగు సినీ హిస్టరీలో ఇంతటి వర్స్ట్ రెస్పాన్స్ ఏ సినిమాకు రాని చరిత్ర సన్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. రీసెంట్ గా మలయాళ బ్లాక్ బస్టర్ ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. ఇందులో మోహన్ బాబు నటిస్తారని తెలిసింది. మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే ప్రచారం సాగుతుంది. రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ దర్శకత్వం వహించిన మాతృక చిత్రంలో సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్, సూరజ్ తేలక్కడ్ ప్రధాన పాత్రలు పోషించారు. మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. బావతో బాలయ్య అన్స్టాపబుల్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హై ట్రైలర్, డీజే టిల్లుకి సీక్వెల్ హీరోయిన్ దొరికిందా, చిరు రూట్ లో మోహన్ బాబు. ఇది వాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.